ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరుబాట పేరుతో ఈ నెల 27న రాష్ట్రంలో విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టనున్నట్టు వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆఫీసుల ముందు నిరసన తెలిపేటటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, 6 మాసాల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేకమైన వాగ్దానాలు చేసింది. దానిలో ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో ఒకటే అయినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాకు ఓటు వేస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఒక మాట, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను పెంచిన వాటిని కూడా తగ్గిస్తాము, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే బిల్లులు కన్నా ఇంకా తగ్గించి బిల్లులు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు.